అబద్ధాన్ని నమ్ముతారు కానీ ఇదని మాత్రం నమ్మరు. ఈ మధ్యనే ఒక వీడియో చూసిన. ఏ వీడియో అంటే సైంటిస్టులు కొన్ని పరిశోధనలు చేశారు. ఏం పరిశోధనలు అంటే ల్యాబ్‌లోకి ఒక మనిషిని ల్యాబ్‌లో తీసుకుపోయారు. ల్యాబ్‌లోకి తీసుకుపోయి గేట్లేసారు. గేట్లేసిన తర్వాత కుర్చీలో కూర్చోబెట్టిన తర్వాత ఒక పాముని తీసుకొచ్చారు. పాముని తీసుకొచ్చి ఈ పాముతోని నిన్ను కాటేస్తున్నాను అన్నారు. అన్న తర్వాత ముసుగేసారు. ఇది మొత్తం అగపడకుండా ముసుగేసి కళ్ళ పడకుండా ముసుగేసిన తర్వాత 2 సూదులు తీసుకొచ్చి కరెక్ట్‌గా పాము కూర్చున్నట్టు కూర్చురు. కూర్చున్న తర్వాత ఏమైంది తీసిర్రు. తీస్తే ఆ మనిషి చనిపోయిండు. ల్యాబ్‌లో పోస్ట్ మార్టం చేసిర్రు. పోస్ట్ మార్టం చేస్తే ఇసం ఉందని తెలియదు. అది ఇసం ఎక్కడ వచ్చింది? ఏ విధంగా వచ్చింది? ఏ విధంగా వచ్చిందంటే వీళ్ళు నిజం చెప్పిరనేది తెలియదు, అబద్ధం చెప్పింది తెలియదు. ఈ మాట మాత్రం కరెక్టే. ఇది ఓకే. ఎందుకు ఓకే అంటే నేను చిన్నప్పటి నుంచి కొన్ని వందల వేల లక్షలు ఖర్చు చేసిన. ఓకే. అయితే ఈ విషయాలన్నీ నేను చెప్పగలుగుతా, తెలుసు. అయితే విషయం ఎట్లా ఎక్కిందంటే చెప్తాను. మన లోపల ఒక నీడ ఉంటుంది. వందల వేల లక్షల నీడలు ఉంటాయి. అన్ని జంతువులకి, అన్ని పక్షులకి, అన్నిటికి ఉంటాయి. అదే నీడ. మనం ఏమనుకుంటే 2 మాటలు వినబడతాయన్నమాట. 2 మాటలు ఎట్లా వినబడతాయి? మనం ఏదనుకుంటే దానికి వినబడుతుంది. దాని తర్వాత నీడకి వినబడుతుంది. వినబడితే అప్పుడు ఫిక్స్డ్ అవుతుంది అనమాట. నువ్వు ఏదనుకో, దొంగ అనుకో, దొరనుకో, మంచి అనుకో, ఎట్లయితే ఉగ్రవాది కావాలి, ఏదైనా అవుతావు. మనసులో అనుకుంటే ఏదైనా అవుతావు అన్నమాట. మనిషి తలుచుకుంటే సాధించింది లేదంటే ఎందుకు అనుకుంటారు? ఇది ఎందుకన్నమాట. ఈ మాట మాత్రం కరెక్టే. 100కి 100 కరెక్ట్. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.